హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్పు వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే నా ప్రీ వెడ్కి నేను తీసుకున్న డ్రెస్సెస్ అండ్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మ్యారేజ్ సీజన్ రాబోతుంది. నెక్స్ట్ ఎవరికైనా ఈ వీడియో ద్వారా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వ్లాగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఫస్ట్ ఈ వీడియో క్లిప్ వచ్చేసి ఇందులో నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి నాకు రాజు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, నా ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను వ్లాగ్లో. ఆ వ్లాగ్లో ఇచ్చిన వన్ గిఫ్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న అవుట్ఫిట్ వచ్చేసి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది నేను లోకల్లో తీసుకున్నాను. ఇది నీ లెంత్ వరకు ఉంటుంది. ఎందుకు నీ లెంత్ వరకు నేను ఇలా చూస్ చేసి ఇది ప్రిఫర్ చేశాను అని అంటే, సమ్మర్ కదా, మంచిగా ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత కంఫర్ట్గా ఉంటుంది, ప్లస్ జర్నీస్ ఉంటాయి మనకి. మనం ఏది ఏమైనా కూడా మనం లాస్ట్కి చూసేది మన కంఫర్టబుల్ అండ్ ఫీల్ ఫ్రీగా ఉండాలి. కాబట్టి నేను ఈ ఫ్రాక్ చూస్ చేసుకున్నాను. నాకైతే ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది, ప్లస్ కంఫర్ట్ కూడా ఉనింది. ఎంతసేపైనా మనకు బయట చిరాగ్గా ఇలా షూటింగ్ ఉంటుంది కాబట్టి ఎట్లా అంటే అట్లా ఉంటుంది, కంఫర్ట్గా ఉండదు, చిరాగ్గా ఉంటుంది వేరే వేరే బట్టలు ఏదైనా వేసుకున్నా కూడా అని చెప్పి నేను క్యాజువల్గా ఈ ఫ్రాక్ చూస్ చేసుకున్నాను సెకండ్ అవుట్ఫిట్ కింద. ఇక్కడ నేను తీసుకున్న 5 to 6 అవుట్ఫిట్స్లో అన్నీ కొంచెం వెస్ట్రన్ లుక్ కనిపిస్తుంది కాబట్టి ఒకటైనా కూడా శారీ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి మేము తీసుకున్నాము. ఆ శారీలో వేసుకున్న అవుట్ఫిట్ అప్పుడు మాకు ఈవినింగ్ 6 to 8 అలా జరిగిందనమాట షూటు. సో ఇలా షాడో లాగా మాకు వచ్చేసింది అవుట్లుక్ మొత్తము. నేనేం చెప్తాను అంటే, శారీ వేసుకున్నప్పుడు కానీ ఇలా బ్లాక్ నైట్లో లేకుండా మామూలుగా డే టైంలో అయితే మంచిగా తీసేసుకోండి. మాకు టైం లేదు కాబట్టి అలా తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఈ అవుట్ఫిట్ వచ్చేసి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఇలా ఉంటే కాంబో మంచిగా ఉంటుంది, బట్ కెమెరాకి అట్రాక్షన్ అండ్ లుక్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇలా వైట్ అండ్ బ్లూ డెనిమ్ జాకెట్, టీ షర్ట్ అండ్ జీన్స్ ప్యాంటు ఇలా పేరప్ చేసుకున్నాము. మాకు అన్నిటికంటే ద బెస్ట్ ఫొటోస్ కావచ్చు ఆర్ఎల్స్ వీడియోస్ కావచ్చు నాకు ఇందులోనే బాగా నచ్చినాయి. కంపేర్ టు కొన్ని అదర్ అవుట్ఫిట్స్తో కంపేర్ చేస్తే నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. మేము ఇన్స్టాలో కూడా ఈ అవుట్ఫిట్తో పిక్స్ పోస్ట్ చేయడం జరిగింది. మీరు నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, సో దట్ మీరు అక్కడ వెళ్ళి ఫాలో చేయండి. మీకు మేము వేసుకున్న అవుట్ఫిట్స్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో డెఫినెట్గా మాకు కామెంట్ చేసి చెప్పండి. మాకు క్యాప్చర్ చేసిన వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, మీకు ఇన్ కేస్ నచ్చితే నేను డెఫినెట్గా డిస్క్రిప్షన్లో వాళ్ళది కూడా పేజ్ని మెన్షన్ చేస్తాను, అలాగే వాళ్ళ ఛానల్ కూడా మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మనం మ్యారేజ్కి ముందు షూటింగ్కి ఇలా ప్రీవెడ్కి మనం బయట వెళ్తాం కదా, అప్పుడు సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఫేస్ కానీ స్కిన్కి చాలా జాగ్రత్తగా మీరు కేర్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బయట ఇన్ కేస్ సమ్మర్లో అలా వెళ్ళినప్పుడు సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఫేస్ అనేది కొంచెం ట్యాన్ అవుతుంది. మనం ముందే ఒక ప్లాన్గా వెళ్ళాలన్నమాట. అసలే మ్యారేజ్కి దగ్గర పడుతున్న టైంలో అసలు మనం కేర్ తీసుకోకపోతే చాలా కష్టము. ఎక్కువగా హెల్తీగా మంచి మంచి జ్యూసెస్ కానీ అలా ప్రిఫర్ చేసి తీసుకోవాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ చూపించబోయే అవుట్ఫిట్ వచ్చేసి ఇది రెడ్ ఫ్రాక్ అనమాట. ఈ రెడ్ ఫ్రాక్ నేను లోకల్లోనే రెంటల్కి తీసుకున్నాను, ఎందుకంటే అంత పెద్ద ఫ్రాక్స్ మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేయం కదా. రెంటల్కి మనకి మెటర్నిటీ షూట్కి కావచ్చు ఆర్ఎల్స్ ఇలా ప్రీవెడ్ షూట్స్ కావచ్చు, వాళ్ళు మనకి పర్ డేకి ఇంత ఛార్జ్ అని చెప్పి చేస్తారు. నేను నాకు తెలిసిన అక్క దగ్గర తీసుకున్నాను అనమాట లోకల్లోనే. మినిమం 5 to 6 అవుట్ఫిట్స్ అయితే మనకి సరిపోతాయి ప్రీవెడ్కి, అంత ఎక్కువ కూడా అవసరం ఉండవు. మనం చేసే ఆ 3 to 4 minutes టైంకి 5 to 6 అవుట్ఫిట్స్ అనేది మోర్ దాన్ ఎనఫ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ మేము అవుట్ఫిట్స్ అన్నీ కూడా వేరే ప్లేస్లో షూట్ చేసాము. ఇది వచ్చేసి ఆయతన రిసార్ట్ అనమాట. ఆ రిసార్ట్ గురించి కూడా మీకు ప్రీవియస్ వీడియోలో పెట్టాను, డెఫినెట్గా చూడకపోతే అది వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రాక్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఫ్రాక్ వచ్చేసి నార్మల్గా మేమే ఇలా చేసుకుంటే అవుట్ఫిట్స్ మంచిగా ఉంటాయి కదా. ఆల్రెడీ నేను ఇది వచ్చేసి పింట్రెస్ట్లో చూసాను అనమాట ముందు ఐడియా కోసము. సో బాగుంటాయి కదా కాంబో ఇలా వేసుకుంటే అని చెప్పి ఇలా నేను కస్టమైజేషన్ చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అసలు ఈ అవుట్ఫిట్కి ఒక స్టోరీ ఉంది, అదేంటో తెలుసా. ఇంకా రేపు మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే ముందు రోజు ఈవినింగ్ చూసాను అనమాట నేను పింట్రెస్ట్లో. ఇంకా ఎలాగైనా ఇప్పుడు వెళ్ళి తీసేసుకోవాలని చెప్పి ఇలా తీసుకున్నాము. ఇది కూడా మాకు మ్యాచింగ్ బాగా సెట్ అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను బెంగళూరులో సరదాగా మాల్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట. వెస్ట్ సైడ్లో ఈ ఫ్రాక్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఒకటి చూశాను గ్రీన్ అండ్ వైట్ కాంబినేషను. 2 కాంబినేషన్స్ కంటే ఒకే కలర్ అయితే బాగుంటుంది కదా వైట్ ఫ్రాక్ అని చెప్పి
ఇలా తీసుకున్నాను. యాక్చువల్‌గా ఈ ఫ్రాక్ తీసుకున్నప్పుడు నా మైండ్‌లో థాట్ ఏంటంటే, ఓకే. వైట్ ఫ్రాక్ అయితే బీచ్‌కి గానీ, ఆర్ ఎల్స్ వాటర్ ఫాల్‌కి గానీ మంచిగా సూట్ అవుతది అని తీసుకున్నాను. బట్ మొత్తం ఇక రివర్స్ అయిందనమాట ప్లాన్. ఇలా గ్రీనరీలో తీసుకోవాల్సొచ్చింది. బట్ ఎనీవే ఇది కూడా చాలా నచ్చింది నాకు. మీకు అన్నిట్లో కంటే ఏ అవుట్‌ఫిట్ నచ్చిందో నాకు డెఫినెట్‌గా కామెంట్‌లో చెప్పండి. అది అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని చూడండి. ఎందుకంటే ఫర్దర్‌గా నేను మ్యారేజ్‌కి రిలేటెడ్ ఎవరికైనా యూజ్ అవుతది అండ్ నా ఎక్స్‌పీరియన్స్ అండ్ టిప్స్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. అలాగే నా ఎంగేజ్‌మెంట్‌కి ఏసుకున్న అవుట్‌ఫిట్స్ కావచ్చు, అలాగే మ్యారేజ్‌కి ఏసుకున్న అవుట్‌ఫిట్స్ కావచ్చు ఫర్దర్ వీడియోస్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.